పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ షలోం, సమాధానం కలుగును గాక. దేవుని వాక్యము చదువుకున్నాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. ప్రియులారా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 6వ వచనంలో కూడా చూసినట్టు 6వ అధ్యాయం 6వ వచనము హోషేయ, నేను బలిని కోరువాడను కాను, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అలాగే ఈ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యము కనికరము దేవుని గుర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. పిల్లారా, ఈనాడు దేశంలో, ప్రపంచంలో, ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవట దేవుడు చూచి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని నెలలుగా క్రైస్తవుల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య గందరగోళ పరిస్థితి దేవుని గుర్చిన విషయంలో. అనగా దేవుడు ఒక్కరా, ముగ్గురా, త్రియేక దేవుడా? మరి యేసు దేవుడా కాడా? యేసు నిత్యుడా, పుట్టినవాడా? పరలోకంలో పుట్టాడా, భూలోకంలో పుట్టాడా? కాబట్టి ఇలాంటి ప్రశ్నలతో మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల మధ్య ఎంతో వివాదము నెలకొనబడింది. కాబట్టి ఇదంతా కూడా దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవట. అందుకనే దేశమందు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం చూచి ఆయన దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. నిజంగా దేవుని జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గూర్చిన జ్ఞానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అందుకని దహన బలి కంటే కూడా దేవుని గూర్చిన జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయనను గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయన గూర్చిన జ్ఞానం లేకుండా ఎన్ని సత్యాలు, ఎన్ని మర్మాలు బోధించినా దేవునికి గూర్చిన జ్ఞానం లేకపోతే వ్యర్థమే. కాబట్టి ఆ జ్ఞానమును దేవుడే మనకు బయలుపరచాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం 34 వచనంలో చూస్తే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని రాయబడింది. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. కాబట్టి ఒక వ్యక్తి అన్నాడు, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికే కాదు, అందరికీ లేదు, అంటే ఎవరికీ లేదు అన్నట్టుగా అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఉంది నేటి పరిస్థితి. దేవుని గురించినటువంటి జ్ఞానము మరి ఎవరికీ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అంత్య దినాల్లో దేవుడు తను గురించినటువంటి జ్ఞానాన్ని ఆయన బయలుపరుచుకునేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మనం 7వ వచనములో, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఈ అంత్య దినాలలో దేవుని గూర్చిన మర్మము సమాప్తమగును. నిజంగా 2000 సంవత్సరాలుగా ఇంకా దేవుని యొక్క మర్మముగానే ఉన్నది.
కానీ ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు తను కూర్చున్నటువంటి మర్మాన్ని, అనగా దేవుని మర్మమే దేవుని జ్ఞానం. దేవుని మర్మమే దేవుని జ్ఞానం. కాబట్టి ఆ యొక్క మర్మాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు ఈ అంత్య దినాల్లో బయలుపరుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కూడా దేవుని గురించిన జ్ఞానము చాలా ఇష్టమైనది. దేవుని గురించి శవ ప్రారంభం నుంచి కూడా ఎక్కువగా నేను బైబిల్ చదివేటువంటి వాడిని. ఒక 1993లో నేను సేవ ప్రారంభించినటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండి ప్రార్థించేవాడిని, బైబిల్ ఎక్కువగా చదివేవాడిని. ఒక 14 దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదువుతుండగా, ఆ బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం చదువుతా ఉన్నాను. అది అప్పుడు నేను చదువుతున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథం 40 అధ్యాయములో, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. 40:27 నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నీ వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సమస్యల వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడాయనే. బాలురు సమస్యలు ఎదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కోరిక ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనేటువంటి ఈ వాక్యాల్ని నేను చదువుతూ ఉండగా, అది రెఫరెన్స్ బైబిలు. ఈ తెల్లని కాగితం అంతా కూడా జీవ జలాలుగా, నీళ్లుగా, ఒక రాయేస్తే ఏ విధంగా నీళ్లు కదలుతాయో ఆ విధంగా ఈ బైబిల్ పేజీ అంతా కూడా, ఆ తెల్లని పేజీ అంతా కూడా నీళ్ళులా కదులుతా ఉంటే, ఈ నల్లని అక్షరాలు అనే వాక్యాలు నేల మీద కదులుతా ఉన్నాయి. అప్పుడు నేను ఆసక్తిగా వాక్యం చదువుతా ఉన్నా. అప్పుడు చదువుతున్నప్పుడు ఒక దర్శనము దేవుడు నాకు చూపించాడు. ఒక నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి ఒక ప్రవక్త కూర్చొని లేఖనాలు రాస్తూ ఉన్నాడు. నెరిసిన గడ్డము, నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి ప్రవక్త. నేను ఆయన మోషే అనుకున్నాను. కాబట్టి ఆయన కూర్చొని లేఖనాలు రాస్తూ ఉన్నాడు. కొంత సమయము ఆ దర్శనము, అంటే ఒక కలర్ టీవీలో చూచినట్టుగా ఆ దర్శనము నేను చూస్తా ఉన్నాను. ఆ ప్రవక్త లేఖనాలు రాస్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా నేను చూస్తూ ఉండగా కొంత సమయానికి ఆ దర్శనం కనబడకుండా మరుగైపోయింది. అప్పుడు యోబు గ్రంథంలో ఒక పేజీ మడతపడి దాని కోసం బయటకు వచ్చింది. అది మీకు చూపిస్తాను. ఆ బైబిలు ఇదిగో ఈ విధంగా, ఇదే బైబిలు. ఇది 93లో ఈ బైబిలు, ఈ రెఫరెన్స్ బైబిలు ఇప్పుడు బైండింగ్ చేసి పెట్టాను జాగ్రత్తగా. ఈ బైబిల్ చదువుతుండగా ఈ దర్శనం వచ్చిన తర్వాత యోబు గ్రంథంలో ఒక పేజీ మడతబడి ఈ విధంగా కొస బయటకు వచ్చింది. అలా కనబడుతున్నప్పుడు నాకు తెలియదు అది ఎలా మడతబడిందో, కానీ ఆ ఒక్క పేజీ మాత్రం అలా బయటకు వచ్చి కనబడతా ఉంది. కాబట్టి నేను ఆ పేజీ చెరచి నేను చూచినప్పుడు అది కరెక్ట్గా అదిగో నేను డేట్ కూడా గుర్తుపెట్టాను. 30/11/93 30/11/93 అది యోబు గ్రంథము. పైనుంచి ఈ వాక్యాలు ఉన్నాయి. పైనుంచి నేను నోట్ చేశాను. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు అనేటువంటి వాక్యాలు పైనుంచి ఆ పేజీ తెరవగానే నాకు ఆ వాక్యాలు నా కంటికి కనబడ్డాయి. దేవుడు ఆ విధంగా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించాను. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకున్నాము. దేవుని గూఢాంశములను తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుని గూఢాంశములను తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు?
అని దేవుడు స్పష్టంగా ఈ వాక్యముల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా అప్పటి నుంచి నేను బైబిల్ చదువుతుండగా దేవుని గురించినటువంటి ఎన్నో సంగతులు దేవుడు నాకు బయలుపరిచాడు. ముఖ్యంగా ఆయనే జ్ఞాన రహస్యాలను తెలియజేసిన మేలు. నిజంగా జ్ఞాన రహస్యం అనేది దేవుని గురించిన జ్ఞానం అనేది దేవుడు తెలియజేయాల. కాబట్టి దేవుడు కొంతమందికి జ్ఞానులకు మరి మరుగుపరిచి పసిబాలులకు బయలుపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కొందరికి మరుగుపరుచుకుంటాడు, కొందరికి బయలుపరుచుకుంటాడు ఆయన. కాబట్టి ఆయనే జ్ఞాన రహస్యాలు తెలియజేసిన మేలు. ఆనాడు ఫరో కళ యొక్క భావాన్ని యోసేపునకు దేవుడు బయలుపరిచాడు. ఫరో కళ దాని భావాన్ని యోసేపునకు బయలుపరిచాడు. అలాగే దానియేలు కాలంలో నెబుకద్నెజరు మర్చిపోయినటువంటి ఆ కళను దానియేలుకు బయలుపరిచాడు. దానియేలు షద్రకు మెషకు అబేద్నెగో ప్రార్థన చేసినప్పుడు రాజు మర్చిపోయినటువంటి ఆ కళను, అంటే దేవుడు రాజుగారికి దేవుడు బయలుపరిచినటువంటి ఆ కళ, చూపించిన కళ దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. కాబట్టి అదేవిధంగా దేవుని గురించిన జ్ఞానం కూడా దేవుని గ్రంథంలోనే ఉన్నది, బైబిల్లోనే ఉన్నది. దేవుడు ఒకరా, ముగ్గురా, త్రియేక దేవుడా, యేసు నిత్యుడా లేక పుట్టినవాడా, యేసు దేవుడా కాడా. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. అయితే దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి వారికి ఆయన బయలుపరుచుకుంటాడు, కొంతమంది మరుగు చేసుకుంటాడు. కాబట్టి మనం ప్రార్థించాలి. దానియేలు ప్రార్థించినట్టుగా, యోసేపు ప్రార్థించినట్టుగా దేవుడు ఆయన గురించిన జ్ఞానము మనకు బయలుపరచాలి. మరి కొంతమంది నేను బైబిల్ 30 సార్లు చదివాను, 50 సార్లు చదివాను, 70 సార్లు చదివాను, 100 సార్లు చదివినా, నీ జీవితకాలం చదివినా దేవుడు బయలుపరచకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థించడం ద్వారా దేవుడు ఆయన గురించిన జ్ఞానాన్ని ఆయన బయలుపరుచుకునే దేవుడుగా ఉన్నాడు. అంత్య దినాల్లో దేవుడు తను గురించినటువంటి జ్ఞానాన్ని ఆయన బయలుపరుచుకునే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని గూఢాంశములు తెలుసుకొనగలవా, సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా, అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదువు, పాతాళము కంటే లోతుగా ఉన్నది. కాబట్టి బైబిల్లో ఎన్నో మర్మాలు మనం ప్రకటించవచ్చు, కానీ దేవుని గురించిన మర్మం అనేది ఇంకా మర్మముగానే ఉన్నది. ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో ఆయన రాకడకు ముందు దేవుని గురించిన మర్మాన్ని దేవుడు ఆయన ప్రజలకి ఆయన బయలుపరుచుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క మర్మం అనేది మరి ఆకాశము కంటే ఉన్నతమైనది, ఇది పాతాళం కంటే లోతుగా ఉన్నది. కాబట్టి ఆకాశం అంతా ఎత్తైనటువంటి ఆ దేవుడు ఆయన గురించినటువంటి మర్మాన్ని, ఆయన గురించిన మర్మాన్ని పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుని గురించిన మర్మం, దేవుని మర్మమైన క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఆయన ఆనాడు పౌలుకి ఏ విధంగా తెలియజేశాడో. కాబట్టి దేవునికి విరోధంగా ఉన్నటువంటి పౌలును దేవుడు దర్శించి దేవుని గురించిన జ్ఞానము, దేవుని మర్మమైన క్రీస్తుని గురించిన జ్ఞానం ఏ విధంగా పౌలు గారు తెలియజేశాడో, అదేవిధంగా ఈ దినాల్లో కూడా నిజంగా ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారికి దేవుడు ఆయన బయలుపరుచుకునేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఇలా ఈ యొక్క దర్శనము తర్వాత ఈ విధంగా దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత గత 33 సంవత్సరాలుగా దేవుడు అనేక విషయాలు, ముఖ్యంగా దేవుని గురించినటువంటి విషయాలు ఎన్నో బయలుపరిచాడు. అటు వాటిని నేను గత 33 సంవత్సరాలుగా మరి సంఘానికి, మరి నెల్లూరు జిల్లా అల్లూరులో ఉన్నటువంటి చిన్న సంఘానికి తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేకులకు ఈ దేవుని గురించినటువంటి సంగతులు తెలియజేయాలని దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అనేటువంటి ఈ యొక్క వీడియోల ద్వారా మనము దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకొని దేవుని గురించిన జ్ఞానం కలిగి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.